కేబినెట్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం దిశా చట్టాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. నిజంగా ఈ దిశా చట్టం అనేది మహిళల రక్షణ కోసం జగనన్న నిర్ణయం తీసుకొని జగనన్న ప్రభుత్వంలో ఇక్కడ అసెంబ్లీలో ఆమోదం చేసి కేంద్రం దగ్గర పంపడం జరిగింది. కేంద్రంలో ఆ చట్టం పెండింగ్లో ఉంది. కేంద్రంలో ఏమైనా వాళ్ళ సందేహాలు ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం వాటిని తీర్చి మళ్ళీ పంపి ఇది ఆమోద ముద్ర వేసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఈ దిశా చట్టం కనుక అమలైతే 21 రోజుల్లోనే ఏ మహిళ మీదైనా అఘాయిత్యం కానీ హత్య కానీ అత్యాచారం కానీ జరిగితే దర్యాప్తు విచారణ పూర్తి చేసి శిక్ష పడేట్టుగా ఈ చట్టంలో పొందుపరచబడింది. వీళ్ళు కేంద్రంలో శాసించే స్థాయిలో ఎంపీలు ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం వీళ్ళ మీద ఆధారపడి నిలుస్తుంది. కానీ ఈరోజు కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ దిశా చట్టం ఆమోదమయ్యేట్టుగా చేయాల్సింది పోయి ఈరోజు దిశా చట్టాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీనికి ఒకటే కారణం కనిపిస్తుంది, ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు దిశా చట్టాన్ని తీసుకొచ్చారు కాబట్టి అతనికి పేరు వచ్చేస్తుంది అని చెప్పి ఇంత దుర్మార్గకరమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. ఈ నిర్ణయం వలన మహిళల రక్షణ అనేది గాలి కొదిలేసినట్టుగా పూర్తిగా నిరూపించబడింది. ఇంకా నేరస్తులకి భయం అనేదే లేకుండా పోయే పరిస్థితి రానున్న రోజుల్లో కనిపిస్తుంది. ఇప్పటికే జగనన్న క్రెడిట్ వస్తుందని దిశ యాప్ని వీళ్ళు పేరు మార్చి శక్తి యాప్ అని పెట్టుకున్నారు. అలాగే దిశ పోలీస్ స్టేషన్స్ని మహిళా పోలీస్ స్టేషన్స్ అని పేరు మార్చుకున్నారు. ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని మేము ఒకటే కోరుతున్నాం, మీకు కావాలంటే జగనన్నకు పేరు వస్తుందని భయపడితే పేరు మార్చి అయినా ఈ దిశా చట్టాన్ని ఆమోదం పొందేట్టుగా చేయండి. ఇది మహిళల రక్షణకి చాలా ఉపయోగపడే చట్టం. గతంలో మనం చూసాం, జగన్మోహన్ రెడ్డి గారు మహిళల రక్షణకు పెద్దపీట వేసి దిశా చట్టం తీసుకురావడం, అలాగే దిశా చట్టం కేంద్రం దగ్గర పెండింగ్లో ఉన్న అందులో ఉన్న అంశాలన్నీ కూడా మన రాష్ట్రంలో అమలయ్యేట్టుగా చేయడం, అలాగే దిశా యాప్ని తీసుకొచ్చారు. ఈ రాష్ట్రంలో 1,51,00,000 మంది దిశా యాప్ని డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది. దిశా యాప్ ద్వారా ఇంచుమించు చాలామంది మహిళలు 3,200 మంది మహిళలు రక్షించబడ్డారు. దిశా యాప్కి ఎన్నో లక్షల మంది మహిళలు ఫోన్ చేసి రక్షణ కావించబడిన పరిస్థితి కూడా మనం చూసాం. అలాగే దిశ పోలీస్ స్టేషన్స్లో డిఎస్పీ స్థాయి అధికారులు నియమించడం అయితేనే, అలాగే 18 దిశ పోలీస్ స్టేషన్స్ ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేయడం, అలాగే సెక్రటేరియట్ పరిధిలో మహిళా పోలీసులను ఏర్పాటు చేయడం, ప్రతి సందర్భంలో కూడా మహిళల రక్షణకి పెద్దపీట వేశారు. అసలు ఏ ప్రభుత్వమైనా ఏ క్యాబినెట్ అయినా మహిళల రక్షణ కోసం ఏవైనా చర్యలు తీసుకుంటుంది. కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మహిళల రక్షణ కోసం ఏర్పాటు చేసిన ఈ దిశా చట్టాన్ని రద్దు చేస్తామని చర్యలు తీసుకున్నారు. దీన్ని బట్టి అర్థమవుతుంది మహిళా ద్రోహి ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే చంద్రబాబు నాయుడు గారి పాలనలోని కూటమి ప్రభుత్వం అనేసి. ఎందుకంటే దిశా చట్టం అనేది ఎవరైనా మహిళల మీద అఘాయిత్యం చేస్తే వేగవంతంగా విచారణ పూర్తి చేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి ఏర్పాటు చేయబడిన చట్టం. అదే దిశ యాప్ అనేది మహిళల మీద ఎటువంటి అఘాయిత్యము జరగకుండా ముందుగానే ఫోన్ చేసి పోలీసుల నుంచి రక్షణ పొందడానికి ఏర్పాటు చేసిన యాప్ అది. అంటే మహిళల రక్షణ కోసం జగనన్న అంతగా ఆలోచించేవారు. దిశ యాప్ అనేది తమ మొబైల్లో ఉంటే మహిళల చేతిలో ఒక ఆయుధాన్ని ఇచ్చినట్టుగా జగనన్న ఆ రోజు దిశ యాప్ని ఇవ్వడం జరిగింది. అలాగే దిశ చట్టం అనేది కనుక పూర్తిగా అమలైతే మహిళల చేతిలో అదొక సుదర్శన చక్రం లాంటిదని తెలియజేస్తూ ఉన్నాను. అంత చక్కటి చట్టాన్ని ఈరోజు ఎందుకు మీరు రద్దు చేయడానికి నిర్ణయం తీసుకున్నారు? మహిళల భద్రత మీకు అవసరం లేదా అని నేను తెలియజేస్తూ ఉన్నాను. అసలు ఈ దిశ అనేది ఆడపిల్లల పాలిట ఒక ఆశ, ఆడపిల్లలకి ఒక ఆశ, అలాగే ఆడపిల్లల భద్రతకు మహిళల భద్రతకు ఒక భరోసా. అసలు ఆ పేరులోనే ఉంది దిశ అంటే మహిళలకి ఎంత ధైర్యం ఇస్తుంది అనేసి. డి అంటే డెడికేషన్, ఐ అంటే ఇన్స్పిరేషన్, ఎస్ అంటే సెక్యూరిటీ, హెచ్ అంటే హానర్, ఏ అంటే ఎష్యూరెన్స్. దిశ అంటే ఇంత అర్థం ఇచ్చేట్టుగా ఉంది. ఆ పేరులోనే అంత రక్షణ ఇచ్చే దిశ యాక్ట్, దిశ చట్టాన్ని ఈరోజు రద్దు చేయాలని నిర్ణయం తీసుకోవడం, అది కాకుండా ఒక మహిళా హోంమంత్రిగా ఉన్న ఈ రాష్ట్రంలో ఇలాంటి నిర్ణయం తీసుకోవడం నిజంగా దారుణం. హోంమంత్రిగా అనిత గారు ఉండడం ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలు చేసుకున్న కర్మ అని తెలియజేస్తూ ఉన్నాను. ఒక మహిళా హోంమంత్రిగా ఉండి కూడా దిశా చట్టాన్ని రద్దు చేయడాన్ని ఆవిడ ఆమోదించడమే కాకుండా ప్రెస్లో చెప్తూ ఉన్నారు. నిజంగా మీలాంటి హోంమంత్రి ఉండడం ఈ రాష్ట్రానికి సిగ్గు చేయటం తెలియజేస్తూ ఉన్నాను.
మీరు ఇంట్లో మమ్మీ కానీ హోంమంత్రిగా డమ్మీ అని రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా తెలియజేస్తూ ఉండే పరిస్థితి చూస్తూ ఉన్నాం. అనిత గారు ఇంకా అంటారు 21 రోజుల్లో న్యాయం అనేది ఎక్కడైనా ఉంటుందా, బిఎన్ఎస్ చట్టాలు ఉన్నాయి కదా అని. అసలు బిఎన్ఎస్ చట్టాలు అంటే అవి దేశవ్యాప్తంగా ఏర్పాటయ్యే సాధారణ చట్టాలు. ఐపీసీ అనేది ఎలాంటి చట్టాలు వాటిని మార్చి ఐపీసీని మార్చి బిఎన్ఎస్ చట్టాలుగా ఈరోజు 2023లో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కానీ ఈ దిశా చట్టం అనేది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళల భద్రత కోసం ఏర్పాటు చేసిన ఒక ప్రత్యేకమైన చట్టం. మహిళల మీద ఎవరైనా అఘాయిత్యాలు చేయాలన్నా, చెయ్యి వేయాలన్నా భయపడేట్టుగా వాళ్ళకి కఠినమైన శిక్షలు 21 రోజుల్లో పూర్తయ్యేట్టుగా ఏర్పాటు చేసిన చట్టం ఇది. అలాగే ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయడం జరిగింది జగనన్న. ఎందుకంటే మహిళల మీద అఘాయిత్యాలు జరిగినప్పుడు పోక్సో కేసుల్లో సత్వరమైన విచారణ పూర్తయి ఆ దొండగులకి వెంటనే శిక్ష పడేట్టుగా జగనన్న పోక్సో కోర్టులు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఫోరెన్సిక్ ల్యాబ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాని ద్వారా ఏంటంటే గతంలో జగనన్న ఈ ఫోరెన్సిక్ ల్యాబ్స్ ఏర్పాటు చేయకముందు ఒక డిఎన్ఏ టెస్ట్కి పంపిస్తే 6 నెలల సమయం పట్టేది. కానీ ఈ ఫోరెన్సిక్ ల్యాబ్స్ జగనన్న ఏర్పాటు చేశాక ఇందులో కేవలం 2 నెలల్లోనే డిఎన్ఏ రిపోర్టు వస్తుందన్నమాట. దానివల్ల విచారణ చాలా తొందరగా పూర్తవడానికి అవకాశం ఉంటుంది. అన్ని రకాలుగా జగనన్న చర్యలు తీసుకున్నారు. 21 రోజుల్లో పూర్తవడం సాధ్యమా అంటూ వెకిలిగా ఆవిడ మాట్లాడుతూ ఉన్నారు. అంటే అక్కడే అర్థమవుతుంది హోంమంత్రి గారికి మహిళల భద్రత మీద ఎంత చిత్తశుద్ధి ఉంది అనేసి. ఇంత దారుణంగా మహిళల భద్రతని వీళ్ళు గాలికి వదిలేశారు. నిజంగా బిఎన్ఎస్ చట్టాలు ఉన్నాయని దీన్ని రద్దు చేస్తున్నారు కదా. మీకు ఒక సిగ్గు తెచ్చుకునే విషయం మరీ చెప్తూ ఉన్నాను. బిఎన్ఎస్ చట్టాల అమలులో మన రాష్ట్రం 36వ స్థానంలో ఉంది. దేశంలో అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు కలిపి 36 ఉంటే మన రాష్ట్రం బిఎన్ఎస్ఎస్ చట్టాల అమలులో 36వ స్థానంలో ఉంది. అంటే ఆ చట్టాలను కూడా మీరు సరిగ్గా అమలు చేయట్లేదు అనేది స్పష్టమైంది. అలాగే పోలీసుల అంతర్గత సర్వేలో 26వ స్థానంలో మన రాష్ట్రం ఉంది. అంటే ప్రతి సందర్భంలో కూడా మహిళలకు రక్షణ ఇవ్వడం కానీ ప్రజలకు రక్షణ ఇవ్వడంలో కానీ మన పోలీస్ వ్యవస్థ దారుణంగా విఫలమైంది అనే విషయాన్ని కేంద్ర ప్రభుత్వ నివేదికలన్నీ ఈరోజు తెలియజేస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ దిశా చట్టం అనేది ఖచ్చితంగా ఉంటే మహిళల రక్షణ పెద్దపీట వేయబడుతుంది. మహిళలు ఎంతో రక్షణగా ఉంటారు. ఈరోజు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రోజుకి 3-4 మహిళల మీద అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి. దాడులు, అలాగే అత్యాచారాలు, హత్యలు, ముఖ్యంగా 3-4 మహిళల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి. రోజుకి 70 మంది మహిళల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి. అంత దారుణమైన పరిస్థితులు ఈరోజు ఈ రాష్ట్రంలో నెలకొని ఉన్నాయి. మరి దానికి చర్యలు తీసుకోవట్లేదు. పోలీసులను ఎంతసేపు రెడ్ బుక్ రాజ్యాంగం అమలుకి వాడుతూ ఉన్నారు. అంబేద్కర్ రాజ్యాంగం గాలికి వదిలేశారు. పోలీసులు ఎంతసేపు ప్రతిపక్ష పార్టీ నాయకుల మీద కక్షపూరితంగా అక్రమ కేసులు పెట్టి వాళ్ళని జైల్లో పెట్టడానికి వీళ్ళు ఉపయోగిస్తున్నారు తప్ప మహిళల రక్షణ ఏ కోసనా లేని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఈ అఘాయిత్యాలు, హత్యలు, అత్యాచారాలు, మహిళల మీద దాడులు వీటన్నిటికీ ముఖ్యమైన కారకులు తెలుగుదేశం పార్టీ నాయకులే. మనం చూసాం మంత్రితో సహా సాధారణ వార్డు స్థాయి నాయకుల వరకు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మహిళల మీద వాళ్ళ మీద దాడులు చేయడం కానీ, వాళ్ళని వేధించడం కానీ, అత్యాచారాలు చేయడం కానీ, ఎమ్మెల్యేలు అయితే అత్యాచారాలు చేసి కూటమి ఎమ్మెల్యే మనం చూసాం అత్యాచారాలు చేసి అరవ శ్రీధర్ అనే వ్యక్తి 5 సార్లు అబార్షన్స్ చేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు. కాబట్టి రోజుకి ఇలాంటి అఘాయిత్యాలు పెరిగిపోతూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఎప్పటికైనా వీళ్ళు మహిళల రక్షణకి పెద్దపీట వేయాలి. ఇలాగే పరిస్థితి కొనసాగితే మహిళలకి ఈ కూటమి ప్రభుత్వంలో కనీస రక్షణ కూడా ఉండని పరిస్థితి అవుతుంది. మహిళలకి ఇప్పుడు తీసుకుంటే ఇంట్లో రక్షణ ఉండట్లేదు. కూటమి పాలనలో బయటికి వెళ్ళినా రక్షణ లేని పరిస్థితి చూస్తూ ఉన్నాం. స్కూల్లో రక్షణ లేదు, కాలేజ్లో రక్షణ లేదు, పని ప్రదేశంలో రక్షణ లేదు. కాబట్టి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. దిశా చట్టం రద్దు అనే దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఈ రద్దుకు నిరసనగా ఈరోజు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం విశాఖపట్నంలో మా మహిళా అధ్యక్షురాలు రమణీ కుమారి గారు, అలాగే వాసుపల్లి గణేష్ గారు, సౌత్ నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే గారైన వాసుపల్లి గణేష్ గారు, జాన్ వెస్లీ గారు, మాజీ కార్పొరేటర్స్, వివిధ స్థాయిల్లో రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు వివిధ స్థాయిల్లో ఉన్న మా మహిళా మనులందరూ కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ దిశా చట్టం రద్దుని నిరసిస్తూ ఆందోళన తెలియజేశాము. అలాగే క్యాబినెట్ పత్రాలను కూడా ఈరోజు దగ్ధం చేయడం జరిగింది.